ఈరోజు ఇక్కడ ముఖ్యంగా కలవడానికి ముఖ్య కారణం ఒక సంబంధించి ఇక్కడ మహిళ సూర్యాపేటకు సంబంధించిన మహిళకి మరి తనకి మింగడానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు మన యశోద హాస్పిటల్ మలక్పేటకి వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చారండి. సో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు డాక్టర్ కిషన్ అండి. సార్ ప్లీజ్ కిషన్ గారిని రమ్మండి. సో నేను జనరల్గా ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే అన్నవాహిక అంటే కడుపుకు రిలేటెడ్ ప్రాబ్లమ్. ఈ అన్నవాహిక నోటి నుంచి యానల్ కెనాల్ వరకు ఏదైతే ఉంటుందో ఈ పేగు దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అలానే పేగు బయట ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో లివరు అండ్ గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తాను. సో ఈ అన్నింటినీ కలిపి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అంటాము. సో ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ రిలేటెడ్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను. సో అలానే మన పేషెంట్ ధనలక్ష్మి గారు వచ్చారు మన దగ్గర. ఈ అన్నవాహిక ప్రాబ్లంతో వచ్చారు. అంటే తినడం కష్టంగా ఉంది, తినలేకపోతున్నారు, మింగడం కష్టంగా అవుతుంది, ఏదున్నా చేతిలోనే ఉండిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు దానికి ఆ ప్రాబ్లం ఏంటి, ఏమై ఉండొచ్చు, ఏం టెస్టులు చేసాము, టెస్టులు చేసిన తర్వాత అది దేంతో క్యూర్ అయ్యే ప్రాబ్లము, ఇవన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దానికన్నా ముందు అసలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, అది ఎలాంటి ప్రాబ్లము, ఎలా ఎన్ని చోట్ల తిరిగారు అనేది వాళ్ళు కొంచెం బ్రీఫ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు చెప్తారు. అది ఏ ప్రొసీజర్ చేశారు, దానికి రిలేటెడ్ ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి కండిషన్స్ని ఎలా ట్రీట్ చేస్తామని నేను జస్ట్ ఒక 10-15 మినిట్స్తో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక 5 మినిట్స్ వాళ్ళు చెప్తారు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఏ ప్రొసీజర్ చేయించుకున్నారు, ప్రొసీజర్ తర్వాత ఎలా ఉన్నారు, ప్రొసీజర్ ముందు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ పేరు ఊళ్ళో అవన్నీ చెప్పండి. పేరు మాది మా 1 ఇయర్ నుంచి కుంగరాట్లేదని నాకు మామూలుగా థైరాయిడ్ ఉంది 20 ఇయర్స్ నుంచి. దాని గురించి అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. 1 ఇయర్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. అసలు కుంగరాట్లేదని థైరాయిడ్ డాక్టర్ కడకపోతే అది థైరాయిడ్ గురించి కాదమ్మా, మీరు వేరే డాక్టర్ కడిగించుకోండి అన్నారు. అయితే మలక్పేట అసలు అందరూ ఇక్కడికి వచ్చి మామూలుగా ఇక్కడ లోకల్ కడిగించుకున్నాము. సూర్యాపేట ఐఐటి దగ్గరికి వచ్చి థైరాయిడ్ ఉంది కదా, గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము ఈఐటి సూర్యాపేట ఇక్కడికి వచ్చాము. ఆయన ఏంటంటే మన ఈ గ్యాస్ట్రో టెస్ట్ చేయాలని గ్యాస్ట్రో టెస్ట్ చేయించాడు. ఈఎస్ఐఆర్లో టెస్ట్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా, అన్నవాహిక ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాశారు. ఒక 2 నెలలు వాడినాం, ఏం కంట్రోల్ కాలే, ఇంకెక్స్ అయింది. ఈ తర్వాత మనం మలక్పేట దగ్గర ఆ సార్ దగ్గరికి పోతే ఆయన ఒక మెడిసిన్ చూసిండు. ఒక మెడిసిన్ 1 మంత్ మెడిసిన్ రాసిచ్చాడు, తగ్గలేదు. అయితే మళ్ళీ తగ్గలేదు సార్ అని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మేము మళ్ళీ యశోద పోయినాం. పోతే ఆయన సార్ అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ సార్ ఆయన అనివార్య కారణాల రాలేకపోతుంది. సార్ రావట్లేదంటే ఆడదానికి వచ్చినాం కదా, మనం గ్యాస్ట్రో సార్ ఇంకెవరైనా ఉండాలంటే నేను అక్కడ చెక్ చేస్తే ఈ సార్ పే చెప్పింది. సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయినాక టెస్టులు అన్నీ రాశాను. టెస్టులు రాసినాక మీరు కంపల్సరీ ఆపరేషన్ అమ్మ ఒకటి పోవట్లేదు, ఫుడ్ అసలు ఇబ్బంది ఉన్నది, కంపల్సరీ చేయించుకోవాలి. మైక్ కింద పెట్టండి కొంచెం. ఓపెన్ సర్జరీ చేశారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ పెరిగింది, టెలిస్కోప్ ద్వారా చేస్తాము, ఏమి ఇబ్బంది ఉండదు, కంపల్సరీ చేయించుకోవాలి అన్నారు. మళ్ళీ 1 వీక్లో మళ్ళీ వచ్చి ఎప్పుడే చేయించుకున్నాము. ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే అన్నం తిన్నా ఇక్కడనే ఉండేది, లోపల పోకపోయేది, నిద్ర పట్టకపోయి రోజు లేసు పండుకోవాలి, పెట్టకొచ్చుడు వచ్చేది, వామిటింగ్ చేసుకుంది. ఇదే అట్లా 2-3 నెలలు చాలా మట్టికి ఎక్కడైతే వెళ్ళాము. ముందుగా ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ ఆంధ్రికార్డు ఎట్లా పెట్టుకున్న పర్వాలేదు. ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం సార్ యశోద మలక్పేట. ఫస్ట్ అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనకు సంబంధించినంత వరకు ఈసీజీ కానివ్వండి, టూడింగో కానివ్వండి, జిఆర్బిఎస్ కానివ్వండి, మీకు బీపీ అవన్నీ నార్మల్గా వస్తారు. ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్కి ఎంతమంది ఉన్నారు అసోసియేషన్ ద్వారా ఇస్తే మీకు ఫస్ట్ ఒక మెగా హెల్త్ క్యాంప్ పెడతారండి. ఇక్కడనే కాకుండా అండి మీకు ఎక్కడ హెల్త్ చెక్ కానివ్వండి ఏ అవకాశం ఉన్నా 6 నెలలకు ఒకసారి అన్ని రకాలుగా ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే మంచిదండి. ఇంకోటి నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి
మీకు ఇదే ఈ ఈ పేషెంట్ గారే ధనలక్ష్మి గారే ఎక్కడెక్కడికి వెళ్ళారు 3 లక్షలు 4 లక్షలు చెప్పిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి. మీకు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఒకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ 15 నుంచి 18 మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్లో డాక్టర్ గారు ఒకటి. ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి. ఇక్కడ సూర్యాపేట నుంచి కానివ్వండి, నల్గొండ, మిర్యాలగూడ, ఈ కోదాడ నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 50 పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యశోద మలక్పేటలోనే ఇలాంటి కేసులు ఇన్ని అని చెప్పగలుగుతాను సార్. అంటే నేను ఏ హాస్పిటల్ని తప్పు పట్టట్లేదు. సార్ గారు 2-3 సార్లు జపాన్ వెళ్ళి దీని మీద ట్రైన్ అయ్యొచ్చు. ఎండోస్కోపిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది. దీనిలో ఏంటంటే సర్జరీ చేస్తే మీరు ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ జరిగిందంటే జస్ట్ మనము వాహనం రిపేర్ చేసినట్టే సార్. ఎంతో కొత్త కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదేంటంటే మీరు ఇవాళ వస్తారు, రాత్రి వరకు ఏం చేసుకుంటారు, రేపటి వరకు అబ్జర్వేషన్ కోసం ఆ 24 అవర్స్ కూడా ఎందుకు ఉండాలంటే ఇలాంటి చికిత్స జరిగింది దాని తర్వాత ఏముంటుంది దానికి సంబంధించి అంతవరకు చూసుకొని పంపించేస్తారు. 1.5 లాఖ్లో మనం ఈ పేషెంట్ని ఇంటికి పంపిస్తారండి. మీరు ఎక్కడ మీరు మీడియా మిత్రులకు అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు, మీరు కనుక్కోండి. పోయం కేసు 1.5 లాఖ్లో డాక్టర్ కిషన్ గారు చేసినట్టుగా ఎవరైనా చేస్తే మీరు తీసుకురావచ్చు. నేను అంతవరకు తగ్గించిస్తాను. ఎందుకంటే బిజినెస్ నేను చూస్తాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మినిమం 2.5 lakhs అయితే ఖచ్చితంగా చార్జ్ చేస్తారండి. వాళ్ళకు కూడా 3 లక్షలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ సరైన చికిత్స సరైన ప్లేస్లో సరైన సమయంలో ఇంకోటి ఏంటంటే సార్ ఇందాక సార్ చెప్పినట్టు చాలామందికి మనం అన్నం తినేటప్పుడు ఇళ్లలో వింటూనే ఉంటాం, నాకు మింగడం కష్టమవుతుంది, నీళ్ళు తాగితేనే లోపలికి పోతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఇందాక అన్నట్టుగా అసిడిక్ ప్రాబ్లం ఉండొచ్చు, రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉండొచ్చు అంటుంటారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఇదండి. మీరు ఇందాక అడిగినప్పుడు మెడిసిన్ వాడచ్చు ఇలాంటివి చెప్పకుండా డైరెక్ట్గా సార్ చెప్పారు ఏంటి దీనికి మెడిసిన్తో చికిత్స లేదు. ఒకవేళ మెడిసిన్ ఇచ్చినా ఆ మెడిసిన్ మీరు అన్నట్టుగా డేట్ తీసినట్టుగా మెడిసిన్ కూడా అక్కడి నుంచే వెళ్ళాలి. సో దానికి సంబంధించి కండరాలకు సంబంధించిన అనేది పోయం అంటారు దీన్ని. యాక్చువల్గా అంటే మెడికల్ ఫ్రాటర్నిటీలో పోయం అంటే అందరు డాక్టర్లు గుర్తుపడతారు దీనికి సంబంధించి. సో బడ్జెట్కి వచ్చేసరికి మాత్రం 1.5 lakh ఖర్చు అవుతుంది సార్. ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా లేదా నేను వాసుకిరణ్ రెడ్డికి మీకు మెసేజ్ దాన్ని పాస్ ఆన్ చేస్తాను గ్రూప్లో. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కొన్ని కవరేజెస్ మొన్న రీసెంట్గా 1 week ముందు కొన్ని యాడ్ చేశారు. మరి దాంట్లో ఉందా లేదా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అందర్.